కార్యాలని చూడడానికి, ఆయన గొప్ప కార్యాలందు విశ్వాసం ఉంచడానికి కనుక నీ హృదయాన్ని అప్పగిస్తే గొప్ప గొప్ప కార్యాలని నువ్వు చూడగలుగుతావు. ఎస్తేర్ని ఒక్క రాత్రిలోనే రాణిగా మార్చిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడని యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. అందరూ ఆరాధిద్దాం. యేసయ్యా, యేసయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ చేతులు పైకెత్తి ఆరాధిస్తూ ఉండగానే దేవుని మహిమ. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన అన్నీ నీవైనావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. జీవాహారమై ఆకలి తీర్చావు, కదిలే బండవై దాహము తీర్చావు. యేసయ్యా, 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే, నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడ నీవే. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన. యేసయ్యా, 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 యేసయ్యా. ఆరాధన.
విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. కురలా దేవేనే సెకండ్ లహాతులా ఆత్మ సంబంధులమై ఆత్మ చేత నడిపించబడుచున్న వారమై శరీర కార్యాలు లయపరచబడినవై క్రీస్తు స్వరూపము నీలో కనబడాలి. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన వారు ఆనాడు బ్రతికారు. సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. సిలువలో వ్రేలాడే నీ దరి చేరిన జనులందరూ నేడు నిత్యము బ్రతుకుదురు. యేసయ్యా 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 యేసయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము. నా జీవితంలో జరిగిన ఒక సంభవాన్ని మీతో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు నేను నిద్రపోయాను. ఉదయాన్నే లేచి 3000 కట్టాలి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏం లేదు ఇంట్లో, 10 రూపాయలు కూడా లేదనమాట. ఎంత లేదు? 10 రూపాయలు కూడా లేదు. ఉదయాన్నే ఒక తమ్ముడు వచ్చాడు, నా తలుపు కొట్టాడు. తలుపు కొట్టగానే నేను లేచి తలుపు తీశాను. తలుపు తీయగానే తమ్ముడు నాకు 3000 ఇచ్చాడు అనుకోండి, అది మిరాకిలా సాధారణమైన కార్యమా? సాధారణమైన కార్యం. దేవునికి స్తోత్రం. కాబట్టి తమ్ముడు వచ్చాడు, తలుపు కొట్టాడు, ప్రేయర్ చేయించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను నా గదిలోకి వెళ్తుంటే నా కాళ్ళకి తగులుతున్నాయి డబ్బులు. ఇదేంట్రా అని చూస్తే అప్పుడప్పుడే ఫ్రెష్ కాగితాలు అనమాట. ఇంకప్పుడప్పుడే బ్యాంకులోకి వస్తున్నాయి కాగితాలు. ఇంకెవరి చేతిలో చూడలా నేను. ఇవి నిజమైనవా అబద్ధమైనవా అని తీసి చూశాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెళ్ళపెళ్ళాడుతూ ఉన్నాయి. చక్కగా లెక్క పెట్టాను, 3000 రూపాయలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఆ డబ్బులు తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. నేను అనుకుంటున్నాను తమ్ముడు వచ్చి పడేసుకొని ఉంటాడు, తమ్ముడు వచ్చి డబ్బులు పడేసుకొని వెళ్ళిపోయి ఉంటాడు. సరే, నాకు 3000 అవసరం ఉంది కదా, వాడు ఫోన్ చేస్తాడులే అవసరం అయితే, అప్పుడు నేను వాడేసుకున్నాను, నీకు 2 రోజుల తర్వాత ఇస్తానని చెప్తాంలే అనుకుంటున్నా. నేను అనుకొని ఆ 3000 రూపాయలు నేను ఖర్చు పెట్టుకున్నాను. నా ఉద్దేశం ఏంటంటే తమ్ముడు వచ్చి కింద పడేసి వెళ్ళిపోయాడేమో అనుకుంటున్నాను నేను. సరే, 3 దినాల తర్వాత మేము ఒక అద్భుతమైన సాధారణమైన కూటానికి అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ దైవజనులు ప్రార్థన చేస్తుంటే అక్కడ ఏం జరుగుతుందంటే మనీ మల్టిప్లై అవుతూ ఉందన్నమాట. అంటే అసాధారణమైన కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉండగానే కొంతమంది సాక్ష్యాలు చెప్పారు వచ్చి, ఏమండి నాకు 10,000 వచ్చిందండి, నా జోబులో అసలు ఏం డబ్బు లేవు, నేను ఇక్కడ వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు నా జోబులో చేయి పెట్టుకున్నాను, నాకు 10,000 వచ్చిందని ఒకళ్ళు చెప్పారు. మరొకళ్ళు వచ్చి నా అకౌంట్లో 1,00,000 రూపాయలు పడ్డాయని చెప్పాడు. మరొక ఆయన వచ్చాడు, నాకు ఒక 3,000 వచ్చిందని చెప్పాడు. ఎట్లా చెప్తే ఇంకొక ఆయన 17 రూపాయలు. నేనేమో కింద నుంచి అబ్బా 17 రూపాయలు కూడా చెప్పాలా అనుకుంటున్నా మనసులో. సర్వసాధారణమైన మనసు చెప్పండి, పక్కన చెప్పండి, సాధారణమైన మనసు కలిగి ఉండొద్దు. మీకు విషయం తెలుసా? ఇదే 17 రూపాయలు
అమెరికాలో వచ్చింది అనుకోండి, వాళ్ళు ఎగిరి గెంతేసేస్తారు. ఇండియాలో ఉన్న భయంకరమైన పరిస్థితి ఏంటంటే 17,000 వచ్చినా కానీ బెల్లం కొట్టిన రాయలగలా కూర్చొని చూస్తారు అంతే. దేవునికి స్తోత్రం. కదలిక లేని పరిస్థితి. నువ్వు కదలాలి, నువ్వు ఎగ్జైట్ అవ్వాలా, నువ్వు దేవుని కార్యాలను చూసి ఉప్పొంగిపోవాలా. దేవునికి స్తోత్రం. నేను ఎప్పుడైతే అలా అనుకున్నానో ప్రవక్త గారికి తెలిసిపోయింది, స్టేజ్ మీద ఉన్న ప్రవక్త గారికి తెలిసిపోయింది. వెంటనే ఆయన మైక్ తీసుకొని, ఇక్కడ ఉన్న కొందరు ఏమనుకుంటున్నారంటే 17 రూపాయలు కూడా సాక్ష్యం చెప్పాలా అనుకుంటున్నారు అన్నాడు. అమ్మో నన్నే అంటున్నాడు అని చెప్పి తలదించుకున్నా కిందకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్తలు మనసులను ఎరుగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే అలా అన్నాడో వెంటనే భయపడ్డాను నేను. నన్ను ఈయన జాగ్రత్తగా గమనించినట్టున్నాడు, నేను అసలే ముందెళ్ళి కూర్చున్నాను, దేవునికి స్తోత్రం అని చెప్పి అలాగా తలదించుకున్నాను. ఈలోపు ఆయన ఒక సాక్ష్యాన్ని చెప్తున్నారన్నమాట. ఏమనంటే, నా భార్య నా పర్స్ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నా దగ్గర 1,500 మాత్రమే ఉంది. ఆ 1,500 ఇంకొక 1,500 మారింది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి మల్టిప్లై చేసిన దేవుడు నా జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేశాడు. 1,500 ఇంకొక 1,500 అయింది. అప్పుడు నాకు అనిపించింది, ఈ 1,500 దేనికి ఉపయోగపడుతుంది? నాకు చాలా డబ్బు కావాలి, కొన్ని కోట్ల రూపాయలు అవసరం. ఈ 1,500 నా మినిస్ట్రీకి, నా పరిచర్యకి ఏం ఉపయోగపడుతుంది అనిపించింది. కానీ వెంటనే అలా ఆలోచించలేదు. కానీ ఇది అసాధారణమైన కార్యం. 1 రూపాయి ఇంకొక రూపాయి ఎవడైనా చేయగలడా? చేయలేడు. ఇది దేవుడు మాత్రమే చేయగలుగుతాడు. ఇది నా జీవితంలో దేవుడు మిరాకిల్ చేసి నన్ను ఆశీర్వదించబోతున్నాడు అనుటకు సాదృశ్య రూపకంగా చేశాడని దీని యందు నేను విశ్వసించి ఆనందించాను అని అన్నాడు. ఆయన ఏమన్నారంటే, 1 రూపాయి ఇంకొక రూపాయి అయినా సరే అది చాలా అద్భుతం, అది ఎవరు చేయలేరు, దేవుడే చేయగలడని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నాకు అనిపించింది, పక్కనే ఉన్నాడు నన్ను తలుపు కొట్టిన తమ్ముడు. ఎక్కడున్నాడండి? పక్కనే ఉన్నాడు. నేను పక్కకి తీసుకెళ్ళాను. వెంటనే అడిగాను, తమ్ముడు 3 రోజుల క్రితం నువ్వు ఇంటికి వచ్చావు కదా, 3,000 పడేసుకున్నావా అన్నాను. అంత డబ్బులు నా దగ్గర ఎక్కడన్నయా అని అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, అది దేవుడు చేసిన మిరాకిల్ అని. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఆ 3,000తో ఆ దినం మాత్రమే నా అవసరం తీరుతుంది. ఆ 3,000తో 3 కోట్లుంటే నా అవసరాలన్నీ తీరిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కేవలం 3,000తో ఆ దినం మాత్రమే నా అవసరం తీర్చబడుతుంది. అయినను అది దేవుడు చేసిన కార్యం. అది సాధారణమైన మనీ కాదు, మిరాకిల్ మనీ, మిరాకిల్ మనీ. దేవునికి స్తోత్రం. నా అకౌంట్లో అసలు మనీ లేదు. నాకు 27,000 రూపాయలు అవసరం. నేను ఒకరికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి నాకు ఒక 30,000 రూపాయలు కావాలని చెప్పి అడిగాను. అడిగినప్పుడు వాళ్ళు అన్నారు, వెంటనే 20,000 ఉన్నాయండి, నేను ఇప్పుడే పంపిస్తున్నాను అన్నారు. సరే పంపించండి. 7,000 గురించి నేను ఏం చేయాలని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్ళి బ్యాలెన్స్ ఎంక్వైరీ చేశాను. అక్కడ 27,000 రూపాయలు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను వెంటనే ఫోన్ చేసి అడిగాను, మీరు 27,000 రూపాయలు పంపించారా అని. లేదండి అన్నారు. మరి 7,000 ఎక్కడి నుంచి వచ్చాయి? దట్ ఈజ్ మిరాకిల్ మనీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి. దేవుడు అసాధారణమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. నువ్వు విశ్వసించగలిగితే, సాధారణమైన కార్యాలు యందు నువ్వు విశ్వసించగలిగితే, జాగ్రత్తగా గమనించండి, 20,000 నేను అడిగాను, వాళ్ళు పంపించారు. అది సాధారణమైన కార్యం, అది సాధారణమైన కార్యం. ఇది అన్యులలో కూడా జరుగుతుంది. కానీ 7,000 ఎక్కడి నుంచి పడ్డాయో నాకు తెలియదు, అవి ఎలా వచ్చాయో తెలియదు. అది దేవుడు మాత్రమే చేశాడు. ఇది అసాధారణమైన కార్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసాధారణమైన కృపను దేవుడు నీ జీవితంలో విడుదల చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఒక ఆయన అన్నాడు ఈ మధ్య కాలంలో, ఏంటండి ఈయన మరీ చెప్తాడు,
ఏదో ఎవరిని అడిగితే ఇచ్చారంటే బాగానే ఉంటుంది. మనుషుల్ని అడిగితే అలాగ కూడా మనుషుల ద్వారా కూడా దేవుడు ఇవ్వగలుగుతాడు. అంతేగాని ఇలా దేవుడు వచ్చి పెట్టడం ఏంటండి, దేవదూతలు వచ్చి పెట్టడం ఏంటండి? ఈయన మరీ ఎక్కువగా చెప్పేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కువ తెలుసు కాబట్టి ఎక్కువ చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. నీకు తక్కువ తెలుసు కాబట్టి తక్కువగా ఆలోచిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలుగుతాడు. నీకు అసాధ్యమని నువ్వు అనుకుంటున్నావు, నీ జీవితంలో అది జరగదు అనుకుంటున్నావు, ఇది నా వల్ల పడదు అనుకుంటున్నావు. నీకు ఊపిరినిచ్చిన దేవుడు, నిన్ను బ్రతికిస్తున్న దేవుడు, నిన్ను అనుక్షణం కాపాడుతున్న దేవుడు, తన పరిశుద్ధాత్మను మట్టిఘటమైన మనలో, ఎందుకు పనికిరాని మనలో నివసింపజేస్తున్న వాడు ఆయన నీ జీవితంలో ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రసంగం చేస్తున్నాడు. ఆయన విలువైన, అమూల్యమైన, అతి పరిశుద్ధమైన గొప్ప మాటలు వినడానికి, ఆ కృపాసహితమైన వాక్యాన్ని వినడానికి ప్రజలందరూ కూర్చున్నారు. దాదాపు అక్కడ 3 దినాలైంది. ఎన్ని దినాలైంది? 3 దినాల నుంచి వింటున్నారో నాయన, వింటున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడైతే ఒక పావు గంట ఎక్కువైతే వాక్యం ఎప్పుడు వదులుతాడు నాయన ఇలా అనుకునే వాళ్ళు లేరంటారా? అంటే ఒకవేళ మన సంఘంలో లేకపోవచ్చు, కానీ అనేక సంఘాల్లో నేను చూసినప్పుడు ఎప్పుడు వదులుతాడు నాయన అనుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ యేసు ప్రభు చెప్తున్నప్పుడు విస్తరించి మాట్లాడుతున్నాడు. 3 దినాల నుంచి మాట్లాడుతున్నాడు. వారికి ఆకలి తెలియలా. వారు 3 దినాల నుంచి అలాగే ఉండి వారు వాక్యాన్ని వింటూనే ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఆహారాన్ని తింటున్నారు, శరీర సంబంధమైన ఆహార విషయంలో శ్రద్ధ తీసుకోలేదు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, రొట్టె కాదు నిన్ను జీవింపజేసేది, దేవుడి నోట్లోంచి వచ్చే మాట నిన్ను జీవింపజేస్తుంది. ఇశ్రాయేలీయులు ఏమాత్రం రొట్టెలు తినని వారుగా ఉన్నారు, చేపలు తినని వారుగా ఉన్నారు, ద్రాక్షారసం తాగని వారుగా ఉన్నారు. ఏ శరీర సంబంధమైన ఆహారాన్ని వారు తీసుకోలేదు దేవుని బిడ్డలారా. అయితే వారి జీవితంలో ఆత్మ సంబంధమైన ఆహారాన్ని వారు భుజిస్తూ ఉన్నారు. యేసు మాటల్ని వింటూ ఉన్నారు, యేసు మాటల్ని తింటూ ఉన్నారు, యేసు మాటల్ని గ్రహిస్తూ ఉన్నారు, యేసు మాటల్ని ఆస్వాదిస్తూ ఉన్నారు, యేసు మాటల్లో సంతోషిస్తూ ఉన్నారు, యేసు మాటల్లో వర్ధిల్లుతూ ఉన్నారు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారు, ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసు మాటల్లో వారు వర్ధిల్లుతూ ఉన్నారో, యేసు మాటల్లో వర్ధిల్లుతూ ఉన్నారో, వారు మిరాకిల్స్ చూడడానికి సంసిద్ధంగా ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో ఎదిగి 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 అంతా వాక్యమేనండి. ఏ మిరాకిల్స్ లేవు అనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యంలో ఎదిగి 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 చివరి స్థాయి ఎలా మారిపోవాలంటే, దేవుడు ఏదైనా చేయడానికి సమర్థుడు, శక్తిమంతుడు. హల్లెలూయా. వాక్యంలో ఎదిగిన తర్వాత దాని కన్క్లూజన్ ఏంటంటే మిరాకిల్స్ అన్నమాట. ఆమేన్ చెప్పండి. వాక్యం అంతా చెప్పేశాక ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి ఒక అద్భుతాన్ని చేయాలని ఆశపడి యేసు ఏమన్నారంటే, వీరు తినడానికి ఏదైనా ఉందా అని అడిగాడు. శిష్యుల్ని పిలిచి, వీరు ఇప్పటికీ 3 దినాల నుంచి ఆహారం లేక అదే విధిగా ఉన్నారు. వారి మీద కనికరపడి వాళ్ళకి ఆహారం పెట్టాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యం వినేవారి మీద కనికరపడతాడు. ఆమేన్ చెప్పండి. యేసు ప్రభుని వెతికే వారి మీద కనికరపడతాడు. దేవునికి స్తోత్రం. నీ మీద కనికరపడ్డాడని పక్క వాళ్ళని అడగండి. అమ్మా బుజ్జికన్నా, దేవుడు నీ మీద కనికరపడుతున్నాడు. ఎందుకని? మందిరానికి వచ్చావు నువ్వు, దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్నావు నువ్వు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని నీ మీద దేవుడు కనికరపడుతున్నాడు, అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అలాగే అక్కడుండి ఎవరైతే యేసుప్రభుని వెతుకుతున్నారో, మరి యేసుప్రభు మాటలు వింటున్నారో వాళ్ళందరి మీద కూడా యేసయ్య కనికరపడ్డాడు అనమాట. కనికరపడి యేసు వారి యందు కనికరపడి వాళ్ళకి ఏం పెట్టాలనుకున్నాడు? చెప్పండి. ముక్తి ఉంటే భుక్తి వస్తుందని చెప్పండి పక్కోళ్ళకి. భుక్తి కోసం ప్రయాసపడక, ముక్తి కోసం ప్రయాసపడితే
భుక్తి వచ్చేస్తుంది. ఎవడైతే ప్రార్థనాపరుడై ఉంటాడో, ఎవడైతే వాక్యాన్ని వెతికేవాడై ఉంటాడో, ఎవడైతే యేసయ్యని వెంబడిస్తాడో, ఎవడైతే ఈ లోకం కోసం ప్రయాసపడ్డం కాక దేవుని కోసం ఎవడైతే ప్రయాసపడతాడో, వాడి జీవితాన్ని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు తెలుసా? మిరాకిల్స్తో విప్లవాత్మకంగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్ చెప్పండి. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలిన వారును స్థిరులై ఉండండి. మీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రతి ఆదివారం ఉదయాన్నే లేచి కళ్ళు నులుపుకొని స్నానం చేసి వస్తున్నావు మందిరానికి, నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రతి ఆదివారం నువ్వు వస్తున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఒక సమయం ఉంది, ఆ సమయంలో దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ప్రతి ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదు. గంటలు గంటలు దేవుళ్ళు గడుపుతున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదు. దైవజనుడు చెప్పినట్లుగా నువ్వు పాటిస్తున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదు. వాక్యాన్ని ధ్యానిస్తున్నావు, చదువుతున్నావు, ప్రతి దినం దేవునితో గడుపుతున్నావు, నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. ప్రభువునందు నీ ప్రయాస వ్యర్థం కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, నువ్వెంత ప్రయాస పడుతున్నావో, నీవు పడిన ప్రయాస నిన్ను మరింత ఆధ్యాత్మికంగా తీర్చాలి. దేవుని యొక్క మిరాకిల్స్ చూసే విధంగా నువ్వు మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం జరిగిందంటే శిష్యుల్ని అడిగాడు. శిష్యులు మాట్లాడుకుంటున్నారు, ఏంట్రా ఇంకేమన్నా బుర్ర పాడైపోయింది ఏంటి, ఇంతమందికి ఆహారం ఎక్కడ దొరుకుతుంది, అరే మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నారా అంటాడు ఒకడు. ఇంకొకడు అంటాడు, అరే మరి సరే డబ్బులుంటే ఉన్నాయిరా, అసలు ఇంతమందికి సరిపోయే ఆహారం కొనే హోటల్లో ఆ షాప్ ఎక్కడ ఉంటుంది? ఆయన అలా చెప్తాడు, మనం విండం. ఇట్లా సేవకుడు గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా చెప్పించేయడమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు సేవకుడు గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు, అది నీ జీవితంలో ఆశీర్వాదం కానే కాదు. దేవుని అద్భుతాన్ని నీ జీవితంలో అది జరిగించదు. దేవుని ప్రవక్త అయిన యేసయ్యను గూర్చి వీళ్ళు ఒక గ్రూప్ మీటింగ్ పెట్టుకున్నారు, శిష్యులందరూ కలిసి. ఆ తర్వాత శిష్యుల్లో ఒక ఆయన అంటాడు, అదిగో ఆడెవడో బయలుదేరాడు చూడు, వస్తున్నాడు, విశ్వాసి, పెద్ద విశ్వాసి మనకంట. మనం చాలా రోజుల నుంచి యేసయ్యని వెంబడిస్తున్నాం కానీ ఒక బుడ్డోడు వస్తున్నాడు చూడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని వస్తున్నాడు ఆడు. దేవునికి స్తోత్రం. అయ్యా యేసయ్య ఇది నా దగ్గర ఉందనుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఇది మాత్రమే నా దగ్గర ఉందనుకొని 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని వచ్చాడు. రావటం యేసయ్య దగ్గరికి రానిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలో అడ్డం పడ్డాడు ఒక ఆయన, ఎరా నీకు బుద్ధి ఉందా, ఇన్ని వేల మంది ఉంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆయన దగ్గరికి తీసుకెళ్తున్నావు, ఏం చేద్దామని అని ఆపాడు. ఆగకుండా 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని వచ్చాడు. అప్పుడు యేసు ఆ 5 రొట్టెల్ని 2 చిన్న చేపల్ని చేతులు పట్టుకొని ఆశీర్వదించినప్పుడు అది అసాధారణమైన ఆహారంగా మారిపోయింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అవి ఏ సముద్రంలో పెరిగిన చేపలు, అవి ఏ నదిలో నుంచి తెచ్చిన చేపలు, అవి ఏ చెరువులో మేతేసి పెంచిన చేపలు, ఆ రొట్టెలు ఎక్కడి నుంచి వచ్చాయి? భూమి మీద విత్తనం వేసి మొక్క పెరిగి మొలిచి పెరిగి ఆ తర్వాత అది పంటనిచ్చి అది పిండిగా మారి ఆ తర్వాత అది షాపులోకి వెళ్ళి లేకపోతే ఇంటి దగ్గర నువ్వు తయారు చేస్తే అప్పుడు రొట్టె అవుతుంది. అది ఎవరు తయారు చేశారు? విత్తలేదు, కొయ్యలేదు, కొట్లలో సమకూర్చబడలా, మిల్లుకెళ్ళి ఆడించలా, రొట్టె ఎవరు చేయలా. మరి ఎక్కడి నుంచి వచ్చిందో రొట్టె? దట్ ఈస్ మిరాకిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది అద్భుతం. అలాంటి అద్భుతాల కోసం ఎదురు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు అడుగుతూ ఉంటాను అన్నమాట, ఏమనంటే, ప్రభా సాధారణమైన ఆహారాల్లో చాలా లోపాలు ఉన్నాయ్యా, అయ్యా మందులు కూడా తింటున్నామయ్యా, మందులు ఆహారం మేము తింటున్నామయ్యా, ఈ సాధారణమైన ఆహారం మాకు హాని కలుగజేస్తుంది కానీ ఆశీర్వాదం కలుగజేయట్లేదు ప్రభా, అయ్యా మిరాకిల్ ఆహారం మాకు పంపించండి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. సంఘానికి దేవుడు మిరాకిల్ ఫుడ్ ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కొట్టి
దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విత్తాల్సిన పని లేదు, కొట్లలో సమకూర్చుకోవాల్సిన పని లేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకోవు, వాటిని నేనే పోషించుతున్నాను. ఎలా పోషిస్తున్నానంటే మిరాకిల్ ఫుడ్, మిరాకిల్ ఫుడ్. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. అలాగే నేను మిమ్మల్ని పోషించబోతున్నాను. రేపటి గురించి మీరు చింతపడద్దు, రేపటి గురించి మీరు ఆలోచించొద్దు. నేను మిమ్మలను, మీ పిల్లలను, పిల్ల తరాలను 1000 తరాల వరకు ఆశీర్వదించబోతున్నాను. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇప్పుడే హీల్ రైట్ విత్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆఫ్ నజరేత్. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ప్రతి నొప్పి, ప్రతి వ్యాధి శరీరం నుంచి బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ యేసు నామములో బయటకు పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, స్వస్థత కలుగును గాక. లివర్ ఇన్ఫెక్షన్స్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఓవర్ వెయిట్ యేసు నామములో స్వస్థత కలుగును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. నాయనా ఆ సైనస్, మైగ్రేన్ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఇప్పుడే స్వస్థత కలుగును గాక. నాయన కాళ్ళల్లో ఉన్న నొప్పులు, ఆ నీ పెయిన్స్, ఆ యొక్క ఆర్థరైటిస్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఆ యొక్క నా ప్రభువా నాయన కణుతులు, గడ్డలు కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. షుగర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. నేను బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవ్వమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో స్వస్థత కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఇప్పుడే అద్భుతం జరగబోతా ఉంది, జరుగుతూ ఉంది. హల్లెలూయా. యేసు నామములో ప్రతి నొప్పి, నడుము నొప్పి యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ యేసు నామములో ప్రతి నొప్పి బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఓ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ యేసు నామములో బయటికి పోమని ఆజ్ఞాపిస్తున్నాను. నరాలకి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థ కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక, యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం, యేసు నామములో అద్భుతం. యేసు నామములో స్కిన్ డిసీజెస్ కొన్ని దేవుడు చూపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. స్కిన్ డిసీజ్ ఎవరికో స్కిన్ డిసీజ్ ఉంది, ఆ స్కిన్ డిసీజ్ చేత బాధపడుతున్నారు, చర్మ సంబంధమైన వ్యాధి చేత బాధపడుతున్నారు. ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది, ఇప్పుడే నీకు స్వస్థత వస్తూ ఉంది. యేసు నామములో స్కిన్ డిసీజ్ తొలగిపోవును గాక. ఆ శరీరాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి శరీరాన్ని నుంచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్వస్థత కలుగును గాక. మంత్ర ప్రయోగాలు యేసు నామములో తొలగిపోవును గాక. చేతబడి శక్తులు యేసు నామములో లయమైపోవును గాక. యేసు నామములో ఓ చిల్లంగి శక్తులు లయమైపోవును గాక. ఓ దయ్యపు శక్తులు లయమైపోవును గాక. యేసు నామములో అద్భుతాలు జరుగును గాక. యేసు నామములో కృప కలుగును గాక. అల్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్క జీవితంలో వెలుగు కలుగ చేయును గాక. యేసు నామములో ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, ప్రమోషన్స్ లేని వారికి ప్రమోషన్స్ యేసు నామములో ఇప్పుడే ప్రమోట్ చేయండి. నీ ప్రజల్ని ప్రమోట్ చేయండి, ఆధ్యాత్మికంగా ప్రమోట్ చేయండి, శారీరకంగా ప్రమోట్ చేయండి, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయండి, ఆత్మలో వర్ధిల్ల చేయండి. కృప చూపించండి నాయన. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అద్భుతం జరుగును గాక. యేసు నామములో ఇప్పుడే హల్లెలూయా. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.